చిత్తుయానందమును సర్వమితి లేదు, దృక్కు దృష్టయు దృశ్యం చిక్కు లేదు, ఒకటై ఉండే దిక్కులు వికటిలగా పత్రా పూజాల చేసేదా ప్రభువరియనాయి సుఖాత్మ వేరు దీయగా పత్ర పుష్పములా పరమాత్మునకునే వందనర్పణ చేయుదామనినా ఎరుక మరుపుల ఎరుక కను ఎరుకేమి లేకను ఏమిగా ఎరుక మీరిన వారికి ఇంకేల ఈ పుష్పార్చనముపై పూజా చేయగా పూనిది శ్రీ గురు మహారాజా రాజుల దయచేసి పూజా సమయంలో భక్తులందరూ సద్గురవే నమః సద్గురవే నమః పూర్ణాయ నమః సద్గురవే నమః సర్వధారాయ నమః సద్గురవే నమః సత్యాయ నమః సద్గురవే నమః శుద్ధాయ నమః సద్గురవే నమః నిర్మలాయ నమః సద్గురవే నమః విశ్వోధరాయ నమః సద్గురవే నమః సద్గురవే నమః రమ్యాయ
సంపన్నాయ నమః సద్గురవే నమః సనాతనాయ నమః సద్గురవే నమః మూర్తాత్మనే నమః సద్గురవే నమః యంతాయ నమః సద్గురవే నమః ఆది విముక్తాయ నమః సద్గురవే నమః భక్తాభీష్ట ఫలప్రదాయ నమః సద్గురవే నమః అవరోధ దేశదాయ నమః సద్గురవే నమః సహస్రచక్రమధ్యస్థాయ నమః సద్గురవే నమః సనకాది ముని వందితాయ నమః సద్గురవే నమః కామక్రోధాది శత్రు నివర్తనాయ నమః సద్గురవే నమః కరుణాకరయాయ నమః సద్గురవే నమః బ్రహ్మ విష్ణు మహేశ్వర స్తుతాయ నమః సద్గురవే నమః బ్రహ్మాండ జనకాయ నమః సద్గురవే నమః పరమపావనాయ నమః సద్గురవే నమః నీలకంఠాయ నమః సద్గురవే నమః దివ్య పురుషాయ నమః సద్గురవే నమః ప్రసన్న పారిజాతాయ నమః సద్గురవే నమః పురాణ పురుషాయ నమః సద్గురవే నమః ఉత్తమాయ నమః సద్గురవే నమః నిత్య కళ్యాణాయ నమః సద్గురవే నమః లోకశస్పందనీరాయ నమః సద్గురవే నమః శుద్ధాతీతాయ నమః సద్గురవే నమః నాదాయ నమః సద్గురవే నమః గురవే నమః సద్గురవే నమః సువే నమః సద్గురవే నమః భద్రాయ నమః సద్గురవే నమః నిగమార్థ ప్రతిపాదకాయ నమః సద్గురవే నమః సదాయ నమః సద్గురవే నమః రాజానందాయ నమః సద్గురవే నమః చిన్మయాయ నమః సద్గురవే నమః శ్రీమతే నమః సద్గురవే నమః రాజామనస్కాయ నమః సద్గురవే నమః ఆయుష్యప్రదాయ నమః సద్గురవే నమః పంచబ్రహ్మమయాయ నమః సద్గురవే నమః రాయ నమః సద్గురవే నమః గణపతి దక్షిణాయ నమః సద్గురవే నమః భవమంత్రాయ నమః సద్గురవే నమః అమరస్కాయ నమః సద్గురవే నమః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః సద్గురవే నమః భగవానయే నమః సద్గురవే నమః పరత్పరాయ నమః సద్గురవే నమః సాక్షాతీతాయ నమః సద్గురవే నమః భగవద్గోచరాయ నమః సద్గురవే నమః పరమే అఖిల రూపో నీరో ముజైన నదిగో నిఖిల లోకాంతరాయో నేత్రుగాడ కన్న తండ్రిలో నీవు తీయనగలమే మన్నానా చేసి గోమా సహస్ర రూప కన్నాడ నన్ను గావుమా అన్నావన్నియు కన్నా కన్నామియు మిత్రులంగే అన్నాదే కాలజాల ఉన్నాగిన రూపులు మన్నానా చేసి గోమా సహస్ర రూప కన్నాడ నన్ను గావుమా నామరూప భ్రమల పడినేను నిర్లామణిత గురు స్వామిని బహునామములలోను ప్రేమతో నర్మింద్రమణి నామసారం వరసి చూడగ నామరైత నిజమణి నామరూప భ్రమల పాసి ఉగాదేయగా భూనికి శ్రీ గురు మహారాజారాజుల నమ్మితి పుష్పం సమర్పయామి శశనాగర కర్పూర శంకరాజ సమన్వితం రూపోయం తుయతాం శాస్త్రమిదంతే మయా దృశం త్రయవాసన త్రయీశన త్రయదేహంబులు నవస్తలయములు త్రయతాపంబులు మీకిరే నిరముగ ధూపంబు నెత్తి నిగను కైకొను మీ ఆచారించు సకలేశ స్వామి భయములు లేని భయలో చూపియు ఎరుక భయముతో విడిపించి
తత్వమస్సలి ఎరుగక పదమెచ్చుడు బ్రహ్మమయమాత్మయమున అహమెచ్చుడు ఆమె రూపముగా వేసేదా నాకిరా పారా సుఖ దుఃఖములు మాయగా ఆమె బ్రహ్మమై దోచి ఆమె శ్రీమద్గురునకు ధూపమాగ్రాపయామి వైదినాయోజితం సాధ్యం దీపం భక్తిత్రయాన్వితం జ్ఞానదవర్తనం రామపురోగము మామోదము గుణములన్నీ వస్తులు చేసి కామరమని ఎడు చమురును నీ మంగుగా పోసి ఉంచి నీవంతగలను దండించిన స్వామి గీతమును స్వామి వివాయి వెలగుచు ఏకారేతిగను రవి కల్లి రాగా పదమాడి దర్శించు నీవంతగలను దండించిన స్వామి గీతమును విద్య విద్యల గణరాజోద్యముదము ఉద్యమం పురకెటికైన సాధ్యపడక సత్యమౌతో నిజ భోజమునకు శాల్యన్యం శస్త్రశోపేతం పంచభక్షాది సంయుతం నైవేద్యం పరమాన్నము భక్షము పరికృతమిత్రుదలాడు మురి పంపుత ముందు నిడికి నాదు దోష ఉదేవాయి దినా నరుని కోటి స్థిరమైన కోలాయి చితి తెల్పియా నాదు దోష లక్ష్యముచ్చిన వస్తువు పక్షమంచు పురి గెలించినవన్నీయు భోజములని శోచము వస్తు జయమంత శోచమంచు లేక తోచినవన్నీయు లేయములని లేని నైవేద్యమసలేదా లీలా మనస లేని బవలయ నాశక లేని పై వస్తువుల లేని వాడను లేని వాడను నన్ను లేకుండా
గంధయుక్తం మధురం పిబత్వం పురుషోత్తమా వేదంబుల తొలగించియు వేదము మోదంబులేని కేవలాత్మ బోధయు తెల్పియు జన్మ బాధను రాకుండా లేయు పరమా పావనుడా భక్తిదా బాధ పరదాములు ప్రౌఢా వితరణిలో నా పారియాముని ఆదరణ దేశియు మరియు వైకము మాయ పరమా పావనుడా భక్తిదా బాధ పరదాములు ప్రౌఢా నిత్యుని పాద జలమే పానీయమంచు నిర్మలంబగు బోధ పానీయమంచు నిరతములు మంత్ర పఠనే పానీయమంచు తరచితి పానీయములను తరచినా పానీయములను సగేదా మధ్యాహ్న దోచే పాపా సంభావు మా బాగా ప్రాణాల బావా ప్రాణిలో కాలనన్ని పునీత తోడగూచి తోడిదానిది తెల్ప పానీయములను సగేదా మధ్యాహ్న దోచే పాపా సంభావు మా బాగా ఇలకునకు మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి సుపక్వాన్యనే కాని రంభామృతముతో సకర్పూర నార బ్రహ్మ విద్య ఇది అంటే మనకు ఏమన్నా చెప్తాడు ఏమునందు సుఖింప ఏమకారక విద్య పరమునందు సుఖింప బ్రహ్మ విద్య కడమ విద్యలెల్ల కల్ల మూడులకురా విశ్వేదాభిరామ వినురవేమ ఇయమునందు ఈ ప్రపంచ వ్యవహారమునందు జీవన విధానం ఇయం అంటే ధనము అంటే ఈ భోజనానికి ఈ శరీరానికి సరిపోయేటటువంటి భోజన వ్యవహారానికి సరిపోయేటువంటి విద్య ఏదైనా ఉండని పని ఏదైనా ఉండని చేసేటటువంటిది సరిపోయేటంత ఉంటే సరిపోతుంది. కానీ దైవము తెలుసుకోవాలంటే బ్రహ్మ విద్య తెలుసుకోవాలి. బ్రహ్మ విద్య తెలుసుకోవాలంటే శివరామదిచ్చిన సాంప్రదాయం బృహద్వాస సిద్ధాంతము అచల సాంప్రదాయం ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయిస్తేనే ఆ దైవము తెలుస్తుంది. లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ మతం కూడా దైవము చూపించలేవు. ప్రత్యక్షంగా దర్శనం నమ్ముకో అంటారు. నమ్ముకో అనే మాట కాదు, నమ్మడం కాదు, ప్రత్యక్షంగా దర్శింపజేటువంటి సాంప్రదాయమే మన అచల సాంప్రదాయం. ఎన్నో మతాలు ఈరోజు మరి మన భారతదేశంలో ఉన్నాయి. ఉండి కూడా ఆ దైవాన్ని చూపించలేక అధోగతి అశాంతి. ఈరోజు మొన్ననే చూసినాం ఒక ఆయన దగ్గరికి ఆయన దర్శనం గురించి పాదంలో కింద ఉన్నటువంటి దుమ్ము గురించి పోతే ఒక 100-110 మంది చనిపోయారు. అంటే చనిపోయారు, ఆయనకు తెలియదు, ఇతరులకు తెలుపలేదు. అంటే అంత జనంకు ఎట్లా అంటే వాళ్ళకు తెలియక మరి మాకు చూపెడతాడేమో దైవాన్ని అనేటువంటి భావనతోని ఈరోజు చనిపోయింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయంలో అట్లాంటి సాంప్రదాయాలే ఈరోజు చాలా వెలుగులో ఉండి ఈరోజు కారాగారం లోపల శిక్షలు అనుభవిస్తున్నారు. మత సిద్ధాంత సాములమని బాబలమని పేర్లు పెట్టుకొని తెలియక అధోగతి పాలవుతున్నారు. మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఇది అట్లాంటిది కాదు. మరి ఇప్పటికైనా కూడా ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఇది ఎటువంటిదంటే అందరు మానవులు ఈ దాన్ని ఆశించినట్లయితే ఏ ఉడిదుడుకు లేవు. బ్రహ్మ విద్య అంటే మొట్టమొదటి ఏంటంటే ఏది సృష్టిలో ఇది తెలుసుకుంటే దీనికన్నా ఇంకోటి ప్రతి లేదు. ప్రతి లేనటువంటిది ఏదో అదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యకు అర్థం ఏంటంటే ఇది తెలుసుకున్న తర్వాత ఇంకోటి దీనికన్నా ఉన్నది అంటే ఇక లేదు. ఇదే బ్రహ్మ విద్య, అదే దాన్నే బ్రహ్మ విద్య అంటారు. ఆ బ్రహ్మ విద్యనే ఇది. అంటే ఈరోజు బ్రహ్మ విద్య గురించి కానీ పూజల దగ్గరికి పోతే ఇక్కడ ఏం చేస్తున్నారు, వచ్చినటువంటి వాళ్లకు బస్ ఛార్జీలు ఇస్తున్నారు. ఎందుకు? శాల్వాలు కప్పుతున్నారు, భోజనం పెడుతున్నారు, ప్రేమతోని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఎవరు రారు. ఎందుకు రారు అంటే అజ్ఞానం అనే ఆవరణ లోపల నిజమైన తత్వము వాళ్ళు ఎరగలేకపోతారు, మూఢత్వానికే పోతారు. కాబట్టి ఇక్కడ అనుకుంటాం మనం, అయ్యో
ఇక్కడ రావచ్చు కదా. ఒక జాతర చూడండి, ఒక స్వాముల దగ్గర చూడండి, ఒక్కొక్క స్వామి దగ్గర ముందే 5,000 రూపాయలు చిట్టి రాసుకోవాలి అక్కడ దర్శనం చేయడానికి. అక్కడ దర్శన స్పర్శన కారణం ఏమీ లేకుంటుంది, కానీ ఏదన్నా మంచి జరుగుతుందేమో, ఏదన్నా సంసారం నాకు మంచి జరుగుతుందేమో, ఏదన్నా పిల్లలు బాగుపడతారేమో అనే తాపత్రయం ఉంటాయి. కాబట్టి మత్తులో ఉంటారు మానవుడు. మత్తు అని ఏం చెప్పింది పెద్దలు? తల్లిదండ్రులు, భార్య, తనయులు, మిత్రులు, ధనము, సహోదరులు, తనువులైన అష్టపాశంబుల నమలి బంధముల చేదగిలియుండు నరుండు ధరణియందు అత్తమామలు, బావలల్లుళ్ళు, కోడన్లు, మరుదన్లు, వదినెలు, మరుదులలు తాపత్రయంబుల దగిలి వర్తింపుచు మత్తులై మనుజులు మందపతిని సాధు సజ్జన సంగతి సలుపలేక మోక్ష మార్గం మెరుంగరు మోహరహిత. ఇది మత్తు. మత్తు అంటే శ్రమ చేసినటువంటి రైతు కానీ, కార్మికులు కానీ, ఏదో ఇప్పుడు సురాపానం అంటాం కదా, అంటే మత్తు పదార్థం తీసుకుంటే ఒక 3 గంటల్లో లేదో ఒక రోజో ఉంటుంది. కానీ ఈ మత్తు తల్లిదండ్రులు, భార్య మత్తు అనేది అది దిగలియా. ఎందుకంటే నా భార్య, నా తల్లిదండ్రులు, నా అని నేననేవాడు వేరే ఉన్నప్పటికీ కూడా ఆ వేరే విషయం అర్థం కాక ఈ మత్తులోనే ప్రతి మానవులు కూడా ఉంటారు. ఈ గురువు దగ్గరికి పోతే మాత్రం ఆ మత్తులు తొలగిస్తారు. అన్ని తానై తన కవి పన్నుగా వేరనుచు నోట పలుకుచు మరిత నన్నిటి ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరిగే ఎరుక ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు ఎన్నో విచిత్రాలు ఎరుక శాతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదాని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. నేను అనేవాడు వేరై ఉన్నప్పటికీ కూడా నా కాలు, నా శరీరము, నా ఇల్లు, నా భార్య, నా పొలం అంట, కానీ నేను శరీరాన్ని నేనే అని అనను. అంటే అన్నిటికీ నీవు వేరై ఉన్నావు. నువ్వే ఇల్లు కాదు, నువ్వే నీ శరీరం కాదు, నువ్వే నీ కాలు కాదు, నీ చెయ్యి కాదు, ఏం కాదు. అన్నీ తానై తనకవి పన్నుగా వేరనొచ్చు. నాది అంటే నీవు వేరు, నాది అన్నప్పుడే నీది వేరు. ఆ వస్తువు వేరు, మళ్ళీ నీవు వేరు. నువ్వెక్కడున్నావు? అందుకే నీవు వచ్చుడెట్లా, నువ్వు పోతావెట్లా అని స్పష్టంగా గుర్తెరింగ చేసేటటువంటి బోధనే మన ఆచరణ సాంప్రదాయ సిద్ధాంతము, శివరామదీశుల సిద్ధాంతం, బృహద్వాసిక సిద్ధాంతము అని మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి శిష్యులైనటువంటి వాళ్ళు ఇతరులకు తరింపజేస్తే అశాంతిలో జీవించినటువంటి సమాజం అంతా కూడా, అంటే మొత్తం ఎవరు అయ్యా అంటే పిండ బ్రహ్మ, ఆ దైవం వేరని ప్రతి మతం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఏం చెప్తాడు? పిండ బ్రహ్మాండంబులు 2 ఆరింటిలోన ఈ ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి ఖండ ఖండములుగా కనిపించు ఎరుకాను దండి దానటివు దండుల కళనైన గణరామా తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. ఇది తెలుపాలంటాడు. సర్వానికి అంటే కనిపించేటటువంటి బ్రహ్మాండము కనిపిస్తున్నది, అందులో ఈశ్వరుడు ఉన్నాడు. ఈ పిండాండములో ఈ శరీరం ఉన్నది, నేననే జీవుడును. ఈ శరీరము కానీ నేననే జీవుడును కానీ నేను పలాని బసయ్య మహారాజ్ అంటే ఓ అంట, ఓ అంటే ఏడున్నావు అంటే ఓ అంట, ఓ అనేది తెలియదు. ఓ అంటే అంత నేను శబ్దం వస్తుంది కానీ నాకు తెలియదు. ఇది జీవుడు అంటే ఈ శరీరం కానీ ఈ జీవుడు కానీ ఆ కనిపించే బ్రహ్మాండం కానీ ఆ ఈశ్వరుడు కానీ ఇవి వేరు వేరని చెప్తున్నాయి ఈ మతాలన్నీ కూడా. కానీ ఇక్కడ ఏం చెప్తాడు? ఈ ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు ఒకటే. నిన్ను నరుడే నారాయణుడు అన్న పదానికి దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. అటువంటి గురువు మీకు దొరకలే ఆ జన్మల. కాబట్టి నువ్వు వేరు, దైవం వేరు అనే భావనలోనే ఉన్నావు. దేశ దాస్యం కంటే భావదాస్యం చాలా దరిద్రమైంది. ఎందుకంటే భావదాస్యం అంటే ఆలోచన లేదు. నేను ఇట్లా పుట్టిన అంతే, ఆ దైవం నన్ను మంచిగా చేస్తే మంచిగా అవుతాను,
అని దైవం ఎక్కడున్నాడు అని ఒక్కసారి ఆలోచన రాలే. అది చెప్పేదే మన సాంప్రదాయం. అంటే అక్కడ శివుడు కానీ, అక్కడ ఈశ్వరుడు కానీ, ఆ బ్రహ్మాండం కానీ, ఇక్కడ పిండాండం కానీ, జీవుడు కానీ, ఇవి 4 కూడి ఒక్కటే. నువ్వే, నీకు ఇతరమైన దైవం ఇంకొకటి లేదు. మానవుడే మాధవుడు, మహనీయుడు అని మనం పాటలు వింటాం, విని విడిచిపెడతాం. మానవుడే మహనీయుడు అని పెద్ద పాటనే ఉన్నది, సినిమాలో కూడా వస్తుంది. మళ్ళా మనకు జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ జీవింతేనయ. వేదాలలో ఏమున్నది? జగము మాయనే అని ఉన్నది. ఈ మాయానామములు పట్టుకొని మానవుడు మురిసిపోతా ఉంటాడు. చైతన్యమని అన్న క్షేత్రజ్ఞని అన్న జ్ఞానమన్నను అహంకారమన్న సద్రూపమని అన్న చిద్రూపమని అన్న స్వస్వరూపం అన్న సాక్షి అన్న ఈశ్వరుడని అన్న ఇల విష్ణువని అన్న పరమాత్మయని అన్న బ్రహ్మమన్న ఆదిశక్తి అని అన్న ఆనందమని అన్న ప్రకృతి అన్న పరమ పదంబన్న ప్రకృతి అన్న మాయకే ఇన్ని బహునామ దేహములు, మాయకే ఇన్ని బహునామ దేహములు, బట్ట బయలందునొక పేరు పుట్టలేదు. రమ్య గుణదామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితావ. ఈ మాయానామములు ఇవి. ఈశ్వరుడన్నా, ప్రకృతి అన్నా, ఆదిశక్తి అన్నా ఇవి మాయ. అయితే ఈ మాయనే పోయి నాకేమన్నా ఇస్తే బాగుంటే తల్లి అని బోనం చేస్తాం, మేకను కోస్తాం. మనకు ఇష్టం వచ్చింది మనం తినే పదార్థం కూడా అడగడు. తినేందుకే లేదు, పోనీకి లేదు. ఏడ మొక్కినట్లు చేసేది తీసుకొచ్చుకుని తినే. అంటే ఎంత అజ్ఞానం పని తెలియదు కాబట్టి. అజ్ఞానం అంటే తప్పు అని కాదు. తప్పు అంటే ఎట్లా తప్పు అంటే తెలిసిన వాళ్ళకి తప్పు అయింది. తెలిస్తే చేయడు, ఏ మానవుడు కూడా చేయడు అట్లా. అంటే దేవుణ్ణి కూడా తను వాడుకునికే చూస్తాడు మానవుడు. అయ్యా ఏమని, ఏడుకొండలవాడ వెంకటేశ్వర నాకు మంచిగా అయితే 1,00,000 రూపాయలు వస్తే నీకు ఒక 10,000 ఇస్తాను అని లంచం ఇస్తావు. ఆయనకు 10,000 ఇచ్చి 90,000 కిందమనే కదా. అంటే ఆయన కూడా మాయ చేస్తున్నాడు మానవుడు తన ఆలోచన విధానంతో. అంటే ఈ గజిబిజి ఉన్నటువంటి వ్యవహారాన్ని తెలిపేటటువంటి అచల సిద్ధాంతము